పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి వాక్య పరిచర్యకు మీ అందరికీ ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. ఈనాడు మనము కథోలిక క్రైస్తవ సంఘములో మరియ తల్లి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. మరియ తల్లిని పరలోకపు రాణిగా కొనియాడేటటువంటి పండుగను కొనియాడుతూ ఉన్నాం. నాటి వాక్యము చూద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనము నుండి 31వ వచనం వరకు వాక్యము చూద్దాం. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రభుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, మరియ తల్లి భక్తులారా, ఈరోజు మరియ తల్లి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కటి మనము గుర్తుపెట్టుకోవలసినది, మరియ తల్లి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలు, దేవునికి నమ్మినటువంటి పండుగ, దేవుని యొక్క ప్రియమైనటువంటి భక్తురాలుగా పూర్తి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభుని యందు ఉంచి దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేరుస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడము కోసమే తన జీవితం అంతయు కూడా గడిపింది అనడములో ఏమాత్రము కూడా సందేహము లేదు. అటువంటి గొప్ప స్త్రీమూర్తిని ప్రభు ఎన్నుకున్నాడు. మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి చక్కనైనటువంటి మాట, దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు పలికినటువంటి మొట్టమొదటి మాట మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. లూకా శుభవార్త 1వ అధ్యాయం 28వ వచనములో దేవదూత అంటున్నటువంటి మాట, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. చూడండి ఎంత చక్కని మాట. అనుగ్రహ పరిపూర్ణురాల, దేవుని యొక్క అనుగ్రహాలు, ఆశీర్వాదాలు, దీవెనలు పూర్తిగా పొందుకున్నటువంటి ఓ స్త్రీమూర్తి. అనుగ్రహాలు పొందుకోవడమే కాదండి, పరిపూర్ణముగా పొందుకోవడం. అనుగ్రహ పరిపూర్ణురాల అంటే దేవుని అనుగ్రహాలు పూర్తిగా, సంపూర్తిగా, నిండుగా పొందుకున్నటువంటి ఓ స్త్రీమూర్తి అంటూ, ఏలిన వారు మీతో ఉన్నారంటే స్వయముగా దేవుడే మీతో ఉన్నారు అని దేవునిచే పంపబడినటువంటి దేవదూత పలుకుతున్నటువంటి మాట మనం ఎప్పటికీ కూడా మరచిపోకూడదు. మరి చాలా మంది మరియ తల్లిని దూషిస్తూ, విమర్శిస్తూ, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు విమర్శించట్లేదు, కానీ వాళ్ళని ఒక్కటే చెబుతున్నా, అయ్యా, దేవుడే స్వయముగా తాను ఎన్నుకున్నాను, దేవుని యొక్క అనుగ్రహాలు పూర్తిగా పొందుకున్నటువంటి స్త్రీమూర్తి అని మరియమ్మ గారిని అంటుంటే మీకెందుకయ్యా బాధ? ఆయన ఉదారత మీకు కంటకింపుగా ఉన్నదా? ఆయన మరియ తల్లిని ఎన్నుకుంటే మీకెందుకు బాధ? ఆయన దేవుడే స్వయముగా మరియ తల్లిని అనుగ్రహాలతో నింపుతూ ఉంటే మీకెందుకు ఆ ఏడుపు? దేవుడే స్వయముగా భూలోకానికి రావాలి అనుకున్నప్పుడు, ఒక స్త్రీ అవసరమైనప్పుడు పవిత్రమైనటువంటి స్త్రీమూర్తిని,
పాపమెరుగనటువంటి స్త్రీమూర్తిని, దేవుని చిత్తానికి సంపూర్తిగా లోబడేటటువంటి స్త్రీమూర్తిని ఎన్నుకున్నాడు. అటువంటి స్త్రీమూర్తి మరియ తల్లి అయినప్పుడు, దేవుడు ఆమెతో ఉన్నప్పుడు, దేవుని అనుగ్రహాలు పూర్తిగా పొందుకున్నటువంటి స్త్రీమూర్తిగా ఆమె ఉన్నప్పుడు, ఎందుకు ఆ తల్లి గురించి తప్పుగా మాట్లాడుతూ, తూలనాడుతూ దూషిస్తారు చెప్పండి? దేవుణ్ణి మోసినటువంటి గర్భం అండి ఆ తల్లి గర్భం. దేవుణ్ణి భూమికి తీసుకువచ్చినటువంటి తల్లండి మరియ తల్లి. దయచేసి మీరు ఆ తల్లిని గౌరవించకపోయినా పర్వాలేదు, ఆ తల్లి పేరెత్తకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా మాట్లాడకండి, దూషించకండి, తూలనాడకండి. ఆ తల్లిని గౌరవించి మర్యాదించి ఆ తల్లి అడుగుచాడల్లో నడుస్తూ యేసయ్యకు దగ్గరవుతున్నటువంటి క్రైస్తవ కథోలికులను చూచి విమర్శించకండి. ఆ తల్లిని ఆదర్శముగా తీసుకుని మేము మంచి జీవితము జీవించాలనుకుంటున్నాం. ఆ తల్లి వలె మంచి విశ్వాసమును కలిగి ఉండాలనుకుంటున్నాం. ఆ తల్లి యేసయ్యకు దగ్గరగా ఉన్నట్లుగా మేము కూడా యేసయ్యకు దగ్గరగా ఉండాలని, అమ్మా నీతిమంతురాలా, పవిత్రురాలా, మా కోసం ప్రార్థించమ్మా అని మాత్రమే అడుగుతున్నాం తప్ప, ఆ తల్లిని మేము పూజించి ఆరాధించి మహిమపరిచి యేసయ్యను పూజించినట్లుగా పూజించట్లేదు అన్న సంగతి దయచేసి అర్థము చేసుకోండి. మరి ఒకసారి ఈరోజు వాక్యములోనికి వెళుతూ, ఈ రోజున కథోలిక సంఘము యొక్క సాంప్రదాయ నమ్మకం ఏమిటంటే, ఈరోజు మనము జరుపుకునే పండుగ మరియ తల్లి పరలోకపు రాజ్ఞిగా మనము కొనియాడుతున్నాం. ఎందుకు మరియ తల్లిని పరలోకపు రాజ్ఞిగా మనం పిలుస్తున్నాము? అందుకు రుజువు ఏంటయ్యా అంటే, ఒక్కసారి వాక్యాలు చూద్దాం. సరిగ్గా ఈ రోజుకి వారం రోజుల ముందుగా మనము ఆగస్టు 15వ తారీఖున మరియ తల్లి యొక్క మోక్షారోహణ పండుగ జరుపుకున్నాం. అంటే మరియ తల్లి మోక్షానికి వెళ్ళినటువంటి పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఆ పండుగకు ఈ పండుగకు సంబంధం ఏంటయ్యా అంటే, ఆ తల్లి మోక్షానికి వెళ్ళింది కాబట్టి, మోక్షములో దేవుని సన్నిధిలో ఉన్నది కాబట్టి, పరలోకపు యొక్క రాజ్ఞిగా ఆ తల్లిని మనం కొనియాడుతున్నాం. మోక్షములో ఉన్నది కదా, మోక్షములో పరలోకానికి పరలోకానికి ఆ తల్లి రాజ్ఞిగా ఎందుకు కొనియాడతామయ్యా అంటే 2 కారణాలు. ఒకటి, వాక్యములో ఈరోజు మనము చూస్తే, దేవదూత మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి సందేశము 29:30వ వచనము చూస్తే, మరియమ్మ నీవు భయపడకము, దేవుని అనుగ్రహమును నీవు పొంది ఉన్నావు అంటూ 31వ వచనములో దేవదూత అంటుంది, ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు, ఆయనకు యేసు అను పేరు పెట్టుము. అంతటితో ఆగలేదండి. 32వ వచన వాక్యము చూస్తే, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని, సింహాసనము ఆయనకు ఇవ్వబడును. వాక్యం చాలా చక్కగా చూడండి. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువకు దేవుడు దావీదు యొక్క సింహాసనమును ఆయనకు ఇచ్చును. సింహాసనము మీద నీ కుమారుడు కూర్చుండబోతున్నాడమ్మా అంటే ఆయన రాజునే కదా అర్థం. నీ కుమారుడు మహారాజుగా సింహాసనాధిష్ఠునుడవుతాడు. ఎక్కడ? ఈ లోకములనా, భూలోకములనా? పరలోకములో తండ్రి దేవుడు సింహాసనానికి అధిష్టానం ఇస్తూ రాజుగా నీ కుమారుణ్ణి చేయబోతున్నాడు అంటే, తన కుమారుడు రాజు అయినప్పుడు తాను మహారాణే కదండి. మరి యేసు ప్రభువును క్రీస్తు రాజుగా మనందరము కొనియాడుతూ ఉంటాం. మరి రాజుని కన్నటువంటి తల్లి మహారాణి కాదా? పరలోకానికి రాజు అయినటువంటి యేసయ్య ఈ లోకపు రాజు కాదు కదండి. నా రాజ్యము ఈ లోకానికి చెందినది కాదు,
నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినదైతే దేవదూతలు ఎప్పుడో వచ్చి ఇక్కడ నన్ను కాపాడేవారు మీ నుండి అన్నాడు ప్రభు. అంటే నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు, నేను ఈ రాజ్యానికి రాజుని కాదు. నా రాజ్యం ఆలోకానికి, పైలోకానికి, పరలోకానికి చెందినది కనుక నేను ఆలోకపు రాజును అంటున్నటువంటి యేసయ్య మాటలు ఇక్కడ దేవదూత పలుకుతున్నది కూడా అదే. నీ కుమారుడు మహనీయుడై దావీదు సింహాసనమును, పరలోక రాజ్యములో తండ్రి దేవుడు ఆయనకు సింహాసనం ఇవ్వబోతున్నాడు. కాబట్టి యేసు ప్రభువుని పరలోకపు రాజుగా కొనియాడుతున్నటువంటి మనము ఆ కుమారుణ్ణి యేసయ్యను కన్నటువంటి తల్లిని మహారాణిగా పరలోకానికి చేరింది కనుక ఆలోకపు రాజ్ఞిగా మనము కొనియాడుతూ ఉన్నాం. అదే విధముగా రెండవ రుజువేంటయ్యా అంటే దర్శన గ్రంథమును రాసినటువంటి దర్శనకారుడు తాను పొందినటువంటి దర్శనాన్ని మనకు చెబుతూ ఉన్నాడు. దర్శన గ్రంథము 12వ అధ్యాయం 1-2 వచనాలు వాక్యము చూస్తే, అంతటా దివ్యందు ఒక సంకేతము గోచరించెను. ఒక స్త్రీ నాకు దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రాలు, చంద్రుడే ఆమె పాదాల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రముల గల కిరీటము ఉండెను. ఎలా ఉందటండి? భువియందు కాదండి, దివియందు ఆకాశంలో నాకు ఒక సంకేతము కనిపించింది. అక్కడ ఒక స్త్రీ నాకు దర్శనమిచ్చింది. సూర్యుడు ఆమె వస్త్రాలు, చంద్రుడు ఆమె పాదాల క్రింద ఉండెను. సూర్యుడు ఆమె వస్త్రాలు దగదగా మెరిచిపోతుందటండి. చంద్రుడు ఆమె పాదాల క్రింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రాలు కల కిరీటం ఉండెను. ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన ఆమె మొలగచుండెను. చూడండి, యేసు ప్రభుని తన గర్భమందు ధరించి ప్రసవ వేదనతో మొలగుచూ ఉన్నటువంటి నిండు చూలాలుగా ఆ తల్లి ఆకాశంలో దర్శనకారుడికి దర్శనమిస్తూ ఉందట. ఆ దర్శనములో సూర్యుడు, చంద్రులు ఆమె కనపడుతూ ఉన్నారు. సూర్యుడు తన వస్త్రములను మెరుస్తూ ఉన్నట్టు ఉంటే, చంద్రుడు ఆమె పాదాల క్రింద ఉంటూ 12 నక్షత్రాలు కలిగినటువంటి కిరీటమును కలిగినటువంటి మహారాణిగా ఆకాశములో దర్శనకారుడికి కనపడుతూ ఉంది. కాబట్టి మాటలన్నీ చూసి పరలోకములో తాను రాణిగా కిరీటము ధరించి నక్షత్రాలు కలిగినటువంటి కిరీటమును సూర్యుడు ఆమె వస్త్రాలుగా, చంద్రుడు ఆమె పాదాల క్రింద పెట్టుకొని మహారాణిలాగా నాకు కనపడుతుంది అని చాలా చక్కగా ఈరోజు వాక్యంలో దర్శనకారుడు పలుకుతున్నాడు. ఈ మాటలు చెప్పుకుంటూ పోతే ఇలా చాలా రుజువులు మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి కథోలిక క్రైస్తవులారా, మరియ తల్లిని మహారాణిగా ఈరోజు కొనియాడుతున్నాం. భూపరలోకములకు మహారాజ్ఞిగా పరలోకానికి చేరినటువంటి, మోక్షానికి చేరినటువంటి మరియ తల్లి అక్కడ కూడా మహారాజ్ఞిగా కొనియాడబడుతూ ఈరోజు మరియ తల్లిని పరలోకపు రాజ్ఞిగా కొనియాడేటటువంటి పండుగను జరుపుకొనుచున్నటువంటి మనము మరియ తల్లిని గౌరవిద్దాం, మర్యాదిద్దాం. మరియ తల్లి ప్రత్యేకముగా భగవంతుని చేత ఎన్నుకొనబడిన స్త్రీ. ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడంటే, ఆమె జన్మ పాపము లేకుండా జన్మించింది, జీవితాంతము ఎట్టి పాపము సోకకుండా జీవించింది, పవిత్రముగా పరిశుద్ధముగా దేవుడు మెచ్చే విధముగా జీవించింది, చివరిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడము కోసం జీవితాంతము కూడా జీవించినటువంటి స్త్రీమూర్తి. దేవునికి అత్యంత సన్నిహితంగా, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి స్త్రీమూర్తి కనుక మనం ఆ తల్లిని కొనియాడటములో, మర్యాద ఇవ్వడములో, గౌరవం ఇవ్వడములో కారణం ఏంటయ్యా అంటే, అమ్మా నీవలే మేము కూడా దేవుడు మెచ్చుకునే మంచి జీవితము జీవించేలాగున మా కోసం ప్రార్థన చేయమ్మా. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు త్వరగా ఆలకిస్తాడని వాక్యం అంటూ ఉంది. కాబట్టి నీతిమంతురాలు, పవిత్రురాలు, పరిశుద్ధురాలు, దేవునికి దగ్గరగా ఉన్న స్త్రీమూర్తి, దేవునికి ప్రత్యేక విధముగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి స్త్రీమూర్తి కనుక అమ్మా మరియమ్మ, నీవలే మేము కూడా మంచి జీవితము జీవించలాగున చేయమ్మా, నీవలే మేము కూడా విశ్వాసపు జీవితము జీవించలాగున చేయమ్మా, నీవలే మేము కూడా దేవునికి అత్యంత దగ్గరగా జీవిస్తూ దేవుని చిత్తానుసారము జీవించలాగున చేయమ్మా. అందుకు మా శక్తి సరిపోదు, మా కోసం ప్రార్థన చేయమ్మా మరియమ్మ అంటూ మనం ప్రార్థించుకుంటున్నాం. అదే మాత్రము తప్పు కాదు.
దేవుడే ఆమెని ఎన్నుకున్నాడు, కాదని అనడానికి మనమెవ్వరం. అందుకే ఆ తల్లి వలె మంచి జీవితం జీవిస్తూ, పరిశుద్ధ జీవితం జీవిస్తూ, దేవుని చిత్తానుసారం జీవిస్తూ, దేవునికి అత్యంత దగ్గరగా ఉందాం. దేవుని సన్నిధిలో మనము కూడా ఆ తల్లి వలె పరలోకపు రాజ్యములో స్థానము పొందటానికి, మంచి జీవితము జీవించటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాలను ఇమ్మని ప్రభుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమయుడైన యేసయ్య, నీ తల్లి అయిన మరియ తల్లిని పరలోకపు రాజ్ఞిగా దయచేశావు. ఆ తల్లి పరలోకపు రాజ్ఞిగా పరలోకములో, మోక్షములో ఏ విధముగా ఉన్నదో మేము కూడా ఆ తల్లి వలె పరలోక రాజ్యము చేరడానికి కావలసిన శక్తిని, దీవెనల అనుగ్రహాలు మాకు దయచేయమని యేసయ్య, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉండగా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ తల్లి అయిన మరియ తల్లిని మాకు తల్లిగా దయచేస్తూ, ఆ తల్లి వలె మేము కూడా మంచి జీవితము జీవిస్తూ, పరిశుద్ధ జీవితము జీవిస్తూ, దేవుని చిత్తానుసారము జీవించటానికి కావలసిన శక్తిని, బలాన్ని, అనుగ్రహాలను దీవెన దయచేయమని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి దీవించి ఈనాటి యొక్క అనుగ్రహాలు, దీవెనలు బిడ్డలపైన కుమ్మరించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.